హలో సార్, మీ నాన్నగారు మీ అకౌంట్ లోకి 5,000 ఏమన్నారు. సో మీ నంబర్ కి ఫోన్ పే చేయమంటారా? 5,000 డాడీ పంపమన్నారా? సర్లేండి పంపండి. నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి 5,000 మీ బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తున్నా, చూడండి. వచ్చాయా? సార్ SMS వచ్చింది. అయ్యో సార్, మీరు 5,000 బదులు 50,000 పంపారు. చూసుకోండి ఒకసారి. అయ్యో సారీ సార్. సార్ కంగారులో 5,000 కొట్టపోయి 50,000 కొట్టేశాను సార్. పెద్ద సమస్య వచ్చి పడిందే సార్ ఏమనుకోకుండా ఇదే నా ఫోన్ పే నంబరు. రిమైనింగ్ 45,000 పంపేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ దానికి ప్లీజ్ ఎందుకండి, మీ డబ్బులు సార్. సర్లేండి, మీరు మా డాడీకి తెలిసిన వాళ్ళు కదా, కొడుతున్నా. ఏయ్ అగు, నీకేమైందిరా? ఆ SMS చూపి. అయ్యో కౌశిక్ కొంప తీసి. సర్లే, ఎందో ఏం చెప్తాడు. ఇదిగో. అరే ఇది ఫేక్ SMS. పైన చూడు, నంబర్ ఉంది. ఏదో పిచ్చి నంబర్ నుండి స్కామర్ పంపాడు, అంతేగాని బ్యాంక్ నుండి రాలే. ఇది మార్కెట్ లో జరుగుతున్న అతి పెద్ద స్కామ్. వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసి మీ ఫాదరో బ్రదరో 5,000 ఏమన్నారు అంటారు. మనం వెయ్యమంటాం, ఫాదర్ ఏమన్నాడు కదా అని చెప్పి. వీళ్ళు తెలివిగా వేస్తున్నామని చెప్పి SMS పంపిస్తారు, డబ్బులు పంపరు. అది కూడా 5,000 బదులు 50,000 SMS పంపుతారు. వాడు అంటాడు ఫోన్ పే నంబర్ వేసేయండి, రిమైనింగ్ డబ్బు అంటే మనం వెంటనే వేసేస్తాం. ఇది స్కామ్ అనమాట. సో మనం డబ్బులు వేయగానే బ్లాక్ చేస్తాడు. ఫోన్ చేసినా ఎత్తడు. ఆగు, ఇంకా లైన్ లో ఉన్నాడు. తిట్టే హ్యాండ్ ని దొంగ సచ్చినోడా. ఈ కౌశిక్ వల్ల మా స్కామర్స్ అందరూ అడుగు తినాలి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.